ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో భిన్నాభిప్రాయాలు, అపోహలు ఉంటాయి. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభించదని, సౌకర్యాలు సరిగ్గా ఉండవని చాలామంది భావిస్తుంటారు. ఈ కారణంగానే చాలామంది సామాన్యులు, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లోనే చదివించడానికి మొగ్గు చూపుతారు. కానీ కొందరు ఉపాధ్యాయులు మాత్రం ఈ ధోరణికి భిన్నంగా నిలుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి స్ఫూర్తినిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. స్వతహాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మారిన వీరు వాళ్ల పిల్లలను ప్రైవేటు పాఠశాలల వైపు పరుగులు తీసే ఈ రోజుల్లోనూ తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. ఉపాధ్యాయ దంపతులు పరెడ్డి వీరారెడ్డి, శోభలు చీదేళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేస్తూ అక్కడే వారి పిల్లలను చేర్పించారు. పెన్బహాడ్ మండలం చెట్ల ముకుందాపురానికి చెందిన రాజ్కుమార్ తన ఏకైక కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు. ఆయన తన కూతురిని ఇంటి నుండి 33 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై తనతో సహా తీసుకువెళ్తున్నారు. ప్రయాణ సమయంలో కూతురు ఎక్కడా పడిపోకుండా జాగ్రత్తగా చున్నీతో తన నడుముకు కట్టుకుని వెళ్తున్నారు. తమ పాఠశాలలో అన్ని సౌకర్యాలతో పాటు మంచి ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విద్య అందుతున్నప్పుడు ప్రైవేటు పాఠశాలలకు తమ పిల్లలను ఎందుకు పంపాలని ఉపాధ్యాయులు అంటున్నారు. తమ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల వాతావరణానికి బాగా అలవాటు పడి చదువులో బాగా రాణిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దూరాభారంతో మరి 32 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తూ వస్తున్నాం సార్. ఒక్కోసారి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పగలు కూడా చున్నీ కట్టి నడుముకు కట్టుకొని కింద పడిపోకుండా తీసుకొస్తున్నాను సార్. అయినా నాకేం బాధ లేదు, చాలా సంతోషంగానే మనం పాఠశాలలో చదువుతున్నాం అన్న ఆనందం ఉన్నది సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ కొరకు మేము ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి నేను ఇవన్నీ భరించడానికి నాకు సంతోషమే సార్. మరి ఆ పాపకు మంచి మెరుగైన విద్య దొరుకుతుంది. తెలుగు పండిట్లు ఉన్నారు, అన్ని క్వాలిటీ అందరు సబ్జెక్టులు ఉన్నారు. మరి ఇంతకంటే ఎక్కువ అయితే నాకు సూర్యాపేటలో దొరుకుతుందనే నమ్మకం లేదు. My name is Eljapet Amulya. My father name is Jacob Rajkumar. My mother name is Lani Ruth. My school name is UPS Chatlamukundapuram Upper Primary School. Government school. ఎట్లుంది స్టడీ? One. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఎలా ఆడుకుంటారు? ఎంపీ యూపీఎస్ చెట్లముకుందాపురం ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. బస్సులలో చాలా ప్రమాదకరమైన పరిస్థితులలో పిల్లల్ని పంపించడం మమ్మల్ని కదిలించింది. వాస్తవంగా ఇక్కడ 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నాము. పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు 2 రిసోర్స్ పర్సన్లే, టీచర్లకే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే రిసోర్స్ పర్సన్లే 2 ఉన్నారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో అది పర్టికులర్ గా మన మీద మనం నమ్మకం ఉంచితే తల్లిదండ్రులు కూడా నమ్ముతారనేది మేము నమ్మినాము. ఇంతకంటే మంచి స్టాఫ్ అయితే నేను చదివించే పాఠశాలలో అక్కడ లేరు సార్. వాళ్ళు ఏదో అక్కడ క్వాలిఫైడ్ గా టీచర్లతోనే విద్యాబోధన తెలిసి నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉండి అన్క్వాలిఫైడ్ టీచర్ల దగ్గర చదివించడం నాకు ఇష్టం లేదు, నేను తప్పకుండా తీసుకొస్తా అని అన్న తర్వాతనే మీకు ఈ విషయాన్ని మేము దాదాపు సార్ మొదటి అడ్మిషన్ సార్దే. ఉపాధ్యాయులు కేవలం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడమే కాదు, పాఠశాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. పాఠశాల వాతావరణాన్ని మెరుగుపరచడంలో, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో వీరు ముందుంటున్నారు. వీరి నిస్వార్థ సేవ, ఆదర్శప్రాయమైన నిర్ణయం తోటి ఉపాధ్యాయుల్లో, తల్లిదండ్రుల్లో కూడా మార్పునకు కారణమవుతున్నాయి. శ్రీనివాసరెడ్డి, రాజేశ్వరి వంటి ఉపాధ్యాయులు తాము బోధించే విద్యా వ్యవస్థపై పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. వారి చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని ఈ ఉపాధ్యాయులు తమ ఆచరణ ద్వారా నిరూపిస్తున్నారు. వాళ్ళ ఫ్రీ బుక్స్, ఫ్రీ నోట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్ ఇవన్నీ కూడా అందిస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మీద, మా ఉపాధ్యాయుల మీద నమ్మకంతో మన పాఠశాలలో చదివిస్తున్నాం. కాబట్టి మీ అందరు కూడా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి. ప్రైవేట్ స్కూల్ వేలకు వేలు పెట్టి చదివిస్తున్నా కూడా అందులో కూడా సేమ్ ఇంగ్లీష్ మీడియం, ఇదే ఇంగ్లీష్ మీడియం. కాకపోతే అక్కడ బై హార్ట్ మెథడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ బై హార్ట్ మెథడ్ కాకుండా నేను పనిచేసిన ఏ పాఠశాలలోనే నా పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కూడా చీదెళ్ల పాఠశాలలో ఈ చిన్న బాబుని కూడా చేర్పించడం జరిగింది. My mother is a teacher. My father also a teacher.
My study is very good. I want to become an army officer. గవర్నమెంట్ టీచర్లు ఎక్కడైనా పెద్ద పెద్ద స్కూళ్ళకి తోలేది లక్షలు పెట్టి, కానీ ఆ సార్ని చూసి ఆ సారే వాళ్ళ పాపని స్వయంగా ఈ స్కూల్కి తీసుకొచ్చి సూర్యాపేట నుంచి దాదాపు 33 కిలోమీటర్ల నుంచి ఈ స్కూల్కి, మా ఊరు స్కూల్కి తీసుకొచ్చి ఆ పాపను చదివేయటం. 3rd క్లాస్ చదువుతుంది ఆ పాప. ఆ సార్ని చూసి కూడా నేను కొద్దిగా ఆలోచన తెచ్చుకున్నా. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సారు ప్రైవేట్ స్కూల్లో చదివించకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవటం నాకు చాలా సంతోషం అనిపించింది. మాకు డొక్కాడితేనే అతనే మాకు వెళ్ళేది పైసలు, మేము ప్రైవేట్ స్కూల్ చదివించడం ఏంది అనే ఆలోచనతో మా పాపని గవర్నమెంట్ స్కూల్కి పంపించడం నిర్ణయం తీసుకున్నాను నేను, మా మిస్సెస్.